వేదికపై ఉన్న ఇప్పుడే వెళ్తున్న మా వెంకటరెడ్డి గారికి, అట్లనే వేదికపై ఉన్న నర్సయ్య గారికి, యాక్టర్ శివరాజ్ గారికి, ఎమ్మెల్యే గారికి, కవిత గారికి, అట్లనే ఉన్న నాయకులందరికీ, ఇక్కడ పాల్వంచ కొత్తగూడెం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున, భట్ట విక్రమార్క గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారం. ఇలా నర్సయ్య గారి పైన తీస్తున్న ఈ పిక్చర్ కోసం రావటము, ఈ ప్రోగ్రాంలో ఒక పార్ట్గా అవ్వటము, సురేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ మూమెంట్ ఓవర్ హియర్. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హియర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద హిస్టారికల్ మూమెంట్ అవ్వబోతుంది. రాబోయే కాలంలో ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి, అన్న జీవన చరిత్ర గురించి ఒక పిక్చర్ తీస్తున్నారు. రాబోయే జనరేషన్కి ఇటువంటి నాయకుల గురించి తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రజల్లో తీసుకోబోతున్నారు ఈ పిక్చర్ ద్వారా. కాబట్టి యాక్టర్ శివరాజ్ గారికి, అట్లనే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి రోజుల్లో ఇటువంటి నాయకులు కూడా ఉన్నారు అనేది అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరికీ బాగా తెలుసు. నర్సయ్య గారు చేసిన రాజకీయము ఎంత విలువతో కూడింది. కనీసం ఎప్పుడైనా ఈ పిక్చర్ చూసి రాజకీయ నాయకులు కొద్దిగా తెలుసుకొని వాళ్ళ రీతిని కొద్దిగా మార్చుకుంటారని నేను కోరుకుంటూ, మీ అందరికీ ఇంకొకసారి ఈ పిక్చర్ని మంచి హిట్ చేయండి. నాకైతే నమ్మకం ఉంది పిక్చర్ హిట్ అవుతుంది. అట్లనే సురేష్ రెడ్డి గారు దీన్ని ఆస్కార్ వరకు మీరు తీసుకుపోవాలి. వరల్డ్ వైడ్గా అందరికీ తెలవాలి ఇటువంటి నాయకులు కూడా ఉంటారు అని. లేకపోతే రాజకీయం చాలా డబ్బుతో కూడింది అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు మాకు పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, చూస్తుంటే భయం వేస్తుంది. నిజమైన నాయకులు ఉన్న వాళ్ళకి అవకాశం రావట్లేదు, ఎందుకంటే డబ్బుతో కూడింది. కానీ ఇటువంటి నాయకుల చరిత్రని మనం వాళ్ళ దగ్గర ఒక్కసారి తీసుకోపోతే, కనీసం డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ధైర్యం అయితే వస్తుంది ఏదైనా ఎలక్షన్లో నిలబడటానికి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్. శివరాజ్ గారు, all the best for this movie. Thank you so much for accepting this movie. Thank you. Thank you.